హాయ్ అండి. ఎగ్ విత్ క్యారెట్ కర్రీ చేస్తున్నాను. క్యారెట్ ఆల్రెడీ తురిమి పెట్టుకున్నానండి. మా పిల్లలు ఉడకబెట్టిన గుడ్డు కన్నా ఇలా ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ అయితేనే తింటారు. నేను అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారైనా ఇలా చేస్తానండి. ఈవినింగ్ టైం కుదిరితే ఈవినింగ్ టైము, లేదా మార్నింగ్ టైం అయితే మార్నింగ్ టైము, అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారైనా కంపల్సరీ ఎగ్ పెడతాను. ఆల్రెడీ ఉల్లిపాయల్లో పసుపు ఉప్పు వేసానండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత క్యారెట్ వేసుకుందాం. ఇక్కడ చూసారా, ఉల్లిపాయ 3/4 అంటే 3/4 వంతు ఉడికిపోయిందండి. ఇప్పుడు క్యారెట్ యాడ్ చేసుకుందాం. క్యారెట్ వేసుకున్నానండి. మీ దగ్గర కొంచెం ఎక్కువ ఉన్నా వేసుకోవచ్చు. ఈ ప్లేస్లో బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ కలర్ వేరుగా ఉంటుంది, దాని స్మెల్ కూడా వేరుగా ఉంటుంది. క్యారెట్తో అయితే బాగుంటుంది కర్రీ. క్యారెట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకుందాం. మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటున్నారో, మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు కూడా వేసాను కాబట్టి కొంచెమే వేసాను. కారం కూడా పచ్చి స్మెల్ పోయిందండి. ఎగ్స్ వేసేసుకుంటాను. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ వేసేసుకున్నాం కదా, అస్సలు డిస్టర్బ్ చేయకండి. మూత పెట్టేసేసి సిమ్లో పెట్టేసేయండి. ఇది కొంచెం వేగిన తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. చక్కగా ఉడికిపోయినాయి కదండి. ఇప్పుడు ఇంకొక సైడ్ టర్న్ చేసుకుంటాను. అన్నీ ఇంకొక సైడ్ టర్న్ చేసుకున్నాను కదా. ఈ ఎగ్ మాత్రం కొంచెం బ్రేక్ అయ్యింది, అయినా పర్లేదు, ఉడికిపోతుంది. చూసారా, మనకు ఉడకబెట్టిన గుడ్లు గలక ఎలా వచ్చినాయో అలా వచ్చింది. ఇంకా 2 మినిట్స్ నుంచి కర్రీ దింపేసుకోవటమే అండి. అంతే అండి, క్యారెట్ విత్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.